నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వానపల్లి గ్రామ సభలో ముఖ్యమంత్రికి అందిన ఫిర్యాదులను నాణ్యతతో పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్. ముమ్మిడివరం నగర పంచాయతీ కౌన్సిల్ హాల్ నందు చైర్మన్ కమిటీ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ఐపోలవరం మండలం కొత్త మురుమళ్ల గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం. వానపల్లి గ్రామ సభలో ముఖ్యమంత్రికి అందిన ఫిర్యాదులను నాణ్యతతో పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్లో వానపల్లి గ్రామ సభలో ముఖ్యమంత్రికి అందిన ఫిర్యాదులను పరిష్కరించే అంశంపై అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి మాట్లాడుతూ వానపల్లి గ్రామ సభలో వివిధ సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రికి సుమారు 391 ఫిర్యాదులు అందాయని, వీటన్నింటినీ నాణ్యతతో SLA పీరియడ్ లోపు పరిష్కరించాలన్నారు. ఒక ఫిర్యాదును పరిష్కరించేటప్పుడు ఆ ఫిర్యాదును పరిష్కరించగలిగితే ఎలా పరిష్కరించగలం, ఎన్ని రోజుల్లో పరిష్కరించగలం అని, ఆ ఫిర్యాదును పరిష్కరించలేని పక్షంలో అందుకు గల ఖచ్చితమైన కారణాలను వివరిస్తూ సంబంధిత అధికారులు స్పీకింగ్ ఆర్డర్ను HCM ప్రజావేదిక గ్రీవెన్స్ పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదులో ఆర్థికపరమైన అంశాలు ఉన్న ఎడల సంబంధిత శాఖల కార్యదర్శులకు సమస్యను వివరిస్తూ డెమీ అఫీషియల్ లెటర్స్ ను జిల్లా కలెక్టర్ ద్వారా పంపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 391 ఫిర్యాదుల్లో ఇప్పటి వరకు 49 ఫిర్యాదులను పరిష్కరించడం జరిగిందన్నారు. రెవెన్యూ, వ్యవసాయం, హౌసింగ్, సర్, పశువర్ధకం, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, సివిల్ సప్లైస్, పంచాయతీరాజ్, వైద్యారోగ్య శాఖలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు అందాయని, తక్షణమే తన నాణ్యతతో పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ముమ్మిడివరం నగర పంచాయతీ కౌన్సిల్ హాల్ నందు చైర్మన్ కమిటీ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం. ఈ సమావేశంలో కౌన్సిలర్లు తమ వార్డుల్లో వీధి ద్వీపాలు, రోడ్లు, డ్రైనేజ్, పారిశుద్ధ్యం, త్రాగునీరు తదితర సమస్యలను వివరించారు. సమస్యలను పరిష్కరించాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నగర పంచాయతీ సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అమలా నగర పంచాయతీ పరిధి DPS 219 LRS 2020 తక్కువ భాగంగా 95,095 విషయంలో తక్కువ టెండర్లు గౌరవ కౌన్సిలర్ అనుమతులు లోబడి 1/8 టెండర్ వచ్చినవి. అంచనా కాంట్రాక్టులో 84,740 కాంట్రాక్టులు జాగ్రత్త 0.1% తక్కువ భాగంగా అంచనా 0.15% తక్కువ భాగంగా 80 టెండర్లు గౌరవ కౌన్సిలర్ 17 కౌన్సిల్ తీర్మానం 376 20 టెస్టింగ్లు వాటర్ ట్యాంకర్లందు అలా కాదండి. ఇప్పుడు ఒక పేమెంట్ అనేది పడుతున్నప్పుడు కాంట్రాక్టర్లకి మనకి నుంచి మనకి పలానా నెలలో పడింది, పలానా డేట్ లో పడింది, లేదంటే పలానా ఇన్ని నెలల నుంచి ఆ పెండింగ్ ఉందని చెప్పాలి కదా. అయిపోయింది, కొట్టేసింది అంటే ఏమనుకుంటాం మనం, అందులో పడిపోయింది అనుకుంటాం. అది కాదు కదా, వాళ్ళు పెండింగ్ ఉంది, కన్నాల పెండింగ్ ఉంది, మనకు తెలియదు కదా. కౌన్సిల్ వచ్చేటప్పుడు కౌన్సిల్ సభ్యులు అడుగుతారు, అలాగే చైర్మన్ గారు నిలబెట్టి అడుగుతారు. పక్కన మీరు సమాధానం చెప్తారు. ఒకటి మనం ఇప్పుడు ఒకటండి, ఇక్కడ ట్రాక్టర్ 2 ట్రాక్టర్లు తిరిగి ఒక ట్రాక్టర్ తిప్పుతున్నారు, మీరు రిజిస్ట్మెంట్ అయితే తిప్పుతున్నారు. ఇవాళ రేపు కాబట్టి వెళ్ళినా కంపల్సరీ మన వాళ్ళు ఏదైతే పెట్టుకున్నందుకు వాళ్ళ బిల్లు ఏదైతే ఉంటే అది ఇవ్వాల్సిందే. ఇచ్చినప్పుడు కనీసం ట్రాక్టర్ అయినా కష్టంగా ఉందా లేదు. ఇప్పుడు ఆయన మీరు ఇప్పుడు ఈ రాళ్ళు మేము అడిగాం కాబట్టి మీరు చెప్తున్నారు, ఎవరి నుంచి పరిస్థితి, ట్రాక్టర్ పరిస్థితి ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఉన్నారు, అలా ఉన్నారని చెప్పేసారంటే కొంచెం పిలిచి మాట్లాడతాం కదా. మీలో మీరు రిజిస్టర్ అయిపోతే పొద్దున సఫర్ అయ్యేది, గ్రామాల్లో సఫర్ అవుతారు కదా. అడిగే వాళ్ళు ఎవరో ప్రజలన్నా ఇద్దరు ప్రజాప్రతినిధులు. మీరు క్వశ్చన్ చెప్పట్లేదు, జరగబోయేది కూడా మీరు చెప్పట్లేదు. కాంపౌండర్ కూడా త్వరలో సెట్కి వెళ్ళిపోతుంది. ఆ కాంపౌండర్ వెళ్ళిపోతే మొత్తం జీరో, ఆటో రాదు, అది రాదు. కాంపౌండర్
అది అడ్వాన్స్ గా అంటే పెట్టాలి. ఇంకొకటి ప్రోలేట్ కరెక్ట్ ఏంటంటే మీకు కూడా తెలుసు ఫీల్డ్ లో తిరుగుతున్నాం డైలీ మన అందరూ కూడా ఫీల్డ్ లో తిరిగే వాళ్ళమే ఇప్పుడున్న పరిస్థితి తెలుసు. మొన్న శానిటేషన్ వర్కర్లో కూడా వాళ్ళ చేత కోరుకున్న కొడుకులు చేయించినా కూడా మీరు ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక 100% చెప్పాలి. చెప్పకుండా మీరు మనసులు తగ్గుతుంటారు వేరే విషయం. ఇంకొక విషయం ఏంటంటే రాజు గారు కాంట్రాక్టర్ ఏదైనా పోయినప్పుడు ఏమవుతుందంటే దాన్ని మళ్ళీ షెడ్యూల్ తీసుకెళ్లి చేసి వచ్చినప్పుడు ఇంచుమించు 10-15 రోజులు తినేస్తుంది. ఈ 10-15 రోజులు కూడా నిజంగా చెప్పాలంటే కనుక ఎవరైనా మనం బాగు చేయించడానికి దానికి కొంత ఎక్స్పెండిచర్ అనేది ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు కూడా మనం ఇక్కడ ప్రొసీజర్ ప్రకారంగా 20,000 తీసుకోవాలన్నా కూడా కమిషనర్ దాంట్లో నుంచి ఒక ప్రొసీజర్ నామ్స్ ఇదంతా కూడా పెద్ద సభంగా చెప్తున్నారు. ఎవరో కూడా ఖర్చు పెట్టడానికి మనకు ముందుకు రావట్లేదు. ఆ టైంలో పాపం రాజుగారే ఆయన జేబులో డబ్బులు తీసైనా సరే ఎక్కడ కూడా కొత్త గొప్ప శానిటేషన్ ఆపకూడదు ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ఆయన బాధ్యతగా తీసుకుని ఆయన ఉంటే ఆయన నేను ఇంచుమించి చాలా సార్లు నేనే నేరుగా చూడడం జరిగింది. ఆయనే ఖర్చు పెడతాడు మరమ్మతుల నిమిత్తం ఏదైనా ఒక కాంట్రాక్టర్ కావచ్చు బాగుంటాడు కావచ్చు. ఈ ఆటోలు కూడా రిపేర్లు వచ్చినాయి కూడా మాక్సిమం రిపేర్లే. తాళ్లరేవు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన వాడివేడిగా జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం తాళ్లరేవు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన వాడివేడిగా జరిగింది. సమావేశానికి హాజరైన సభ్యులు తమ పరిధిలో నిర్వహించేస్తున్న అభివృద్ధి పనులు తమకు తెలియకుండా చేసుకుపోతున్నారని, గ్రామ స్థాయిలో అధికారులు తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీనిపై స్పందిస్తూ మండల పరిషత్ అధ్యక్షులు రాయుడు సునీత గంగాధర్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. ఎన్నోసార్లు చెప్తానే వస్తున్నాం మా పంచాయతీ కార్యదర్శులకు కానీ అలాగే మండల లెవెల్ ఆఫీసర్స్ కానీ మీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా మేము అందులో భాగస్వామ్యం అవుతాం మేము ఆఫీస్ తరఫు నుంచి. కానీ ప్రోటోకాల్ పరంగా మీ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళని మా ప్రజాప్రతినిధుల్ని ఇన్వైట్ చేయవలసినటువంటి పూర్తి బాధ్యత మీకే ఉంది. ప్రత్యేకమైన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హెల్త్ కోసం మనం మాట్లాడుకోవాలంటే హెల్త్ అనేది మహిళల చేతిలోనే ఉంటుంది. ఆ వాటర్ మనం విపరీతంగా నిల్వ పెట్టేసుకుంటాం ఇంట్లో, అవునా కదా? దాచేసుకుంటాం ఆ మూలలో సందుల్లో. వాటర్ వల్లే అన్ని సమస్యలు వస్తాయి. నిల్వ ఉండిపోవడం వల్ల రకరకాల క్రిములు కీటకాలు వాలేసి, ఇంకొకటి జనాలందరూ కూడా కూలింగ్ నీళ్ళకి ఎడిట్ అయిపోతున్నారు. హాట్ వాటర్ తాగడం చాలా మంచిది. ఆ కూలింగ్ నీళ్ళు అవి తగ్గిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజా రవాణా ఆర్టీసీ మీరు ఏం చెప్తారో తెలుసా? ఒరే బాబు, ఆడవాళ్ళు ఏం ఉండదు, ఇంటికి వెళ్ళి చూడండి, ఆ మేకప్ తీసేస్తే ఏం ఉండదు, ఓ యాలవాడిపోతారని చెప్పండి కుర్రోళ్ళందరికీ. ఎందుకంటే చాలా ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క రోజు ఎంత భయంకరంగా నడుస్తున్నాయంటే చాలా. మన శాసనసభ్యులు బుచ్చిరాజు గారి దగ్గర కూడా ఈ విషయం ఒకసారి మనం తీసుకెళ్ళి ఒకసారి మనం చర్చిందాం ఈ విషయం. అధికారులందరూ కూడా జాగ్రత్తగా ఉండండమ్మా. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కాబట్టి ఎవరిని క్షమించేదే లేదు. ప్రోటోకాల్ విషయంలో తప్పకుండా మీరు జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా. జరిగింది కనుక మన ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కలిసి సమన్వయంగా ఈ మండలాన్ని మరింత అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా సీజనల్ వ్యాధులు విలేజెస్ ఈ ఫీవర్స్తో, వైరల్ ఫీవర్స్, చికెన్ గునియా ఫీవర్స్, తర్వాత టైఫాయిడ్స్ కూడా చాలా ఎక్కువగా, వాటితో పాటు డెంగ్యూ జ్వరాలు కూడా విస్తరిస్తూ ఉన్నాయి. కనుక మెడికల్ సిబ్బంది, శానిటేషను, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయాన్ని అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ఇన్ఫెక్షన్స్ క్యారీ అవ్వకుండా కొంచెం జాగ్రత్తలు వహిస్తారని, అలాగే మరింత అభివృద్ధి కోసం ఈ మండలాన్ని ముందుకు నడిపిస్తారని మమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే గర్భిణీలు బాధితులకి కూడా టీహెచ్ఆర్ ఏదైతే ఉందో అదే ప్రొవైడ్ చేస్తున్నాము. కానీ పేరు మాత్రం మారిందండి, బాల సంజీవిని. ఇప్పుడు దాని పేరు బాల సంజీవిని అని పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమం ద్వారా మనం ఎలా అయితే ఇస్తున్నామో, అంటే గర్భిణీకి బాలింతలకి అయితే ప్రతి నెల కూడా 3 రకాలైన పదార్థాలను అందిస్తున్నారండి. ఒకటి వచ్చేసి బాల సంజీవిని కిట్ అంటున్నాము, రెండవది వచ్చేసి రైస్ కిట్ ఇస్తున్నామండి, మూడవది 25 గుడ్లు,
5 లీటర్ల పాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో బాల సంజీవిని కిట్లో వచ్చేసి మనం 2 రకాల పదార్థాలు, ఒకటేమో 2 కేజీల రాగి పిండి, ఒకటేమో కేజీ అటుకులు ఇస్తున్నాము. ఇది కాకుండా 3 రకాలైన పదార్థాలు పావు కేజీ చొప్పున ఖర్జూరం, బెల్లం, చిక్కీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా రైస్ కిట్ అనేది కూడా ఇస్తున్నామండి. రైస్ కిట్లో వచ్చేసి 3 కేజీల బియ్యం ఉంటుంది, 1 కేజీ పప్పు ఉంటుంది, 1/2 కేజీ నూనె ఉంటుంది. ఈ బియ్యం మాత్రం తప్పనిసరిగా గర్భిణీ స్త్రీనే తీసుకోమని చెప్పడం మన బాధ్యత. ఎందుకంటే దీంట్లో బియ్యంలో మనం రెగ్యులర్గా తినే బియ్యం ఏదైతే ఉంటుందో దీంట్లో లేని పోషక పదార్థాలని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం కూర వండుకున్నప్పుడు ఉప్పు ఎలా ఎక్స్ట్రా యాడ్ చేస్తామో అలాగే ఈ బియ్యంలో కూడా లేని పోషకాన్ని కూడా యాడ్ చేసి బి కాంప్లెక్స్ వైటమిన్స్తో పాటుగా ఐరన్, కాల్షియం కూడా ఆమెకి అందేలాగా దాంట్లో డిజైన్ చేయబడి ఉంది. కాబట్టి ఆ బియ్యాన్ని కంపల్సరీగా గర్భిణీ బాలింత సేవించాలని కోరుకుంటున్నామండి. మీరు కూడా దయచేసి ఆ విషయాన్ని చెప్పాలి. సరే, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మీ టైమింగ్స్ కరెక్ట్గా ఫాలో అయితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. పై అధికారులు తెలియజేసి అటెండ్ అవుతాము. మన రోడ్లు బాగున్నాయి కదండి, అందువల్ల బస్సులు వేగంగా వెళ్తున్నాయి, దానివల్ల ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. ఈవెన్ తాండ్రే ఊర్లోంచి వెళ్ళినప్పుడు కూడా డ్రైవర్స్ ఏమాత్రం కూడా వేగం తగ్గించలేదు. అవన్నీ సందులు, అనేక మన మెయిన్ రోడ్లు అనేకమైన లింక్స్ ఉంటాయి. అన్నీ ఏ పక్క నుంచి ఎవరు వస్తారో తెలియదు కనుక గ్రామాల్లో అలాగే హైవేలో కూడా వేగం కొంత నియంత్రించి యాక్సిడెంట్స్ అవ్వకుండా చూసేలాగా. అలాగే సార్. సార్ సిఎస్సీ పిఎస్సీ సార్. పిఎస్సీ గాలిమో వచ్చారా? సిఎస్సీ నేను గాలిమో పంచాయతీ కదా సార్. మరి చెప్పండి, నేను జనరల్ హాస్పిటల్లో ఓపుకుంటే ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్తాను. అంతేగాని పీకిల మీద వచ్చిన తర్వాత మీరు కత్తి మీద పెట్టేసి మా వల్ల కాదంటే ఆ తల్లి బిడ్డ చనిపోయే ప్రమాదం ఉంది. సిఎస్సీలో పెట్టుకుని అలా డబ్బులు మీరు మాట్లాడగలరు. లేకపోతే మీరు మీ చెప్పండి, మీరు ఏ విధంగా ఇక్కడ అధికారులు రాకపోయినప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఏదైనా సమస్య ఉందని మీరు ఫాలో చేయండి. నేను పిఎస్సీ తరఫున వచ్చాను సార్. సార్ మేడం గారు ఉంటారు, సూపరింటెండెంట్ గారు సార్. చాలా దారుణం, పవర్ హాస్పిటల్లో చాలా దారుణం ఉంది గర్భిణీ విషయంలో. ఎందుకంటే ఒక తల్లి జన్మించినప్పుడు కేర్లెస్గా ఉంటుంటే ఎలాగే డాక్టర్లు చాలా దౌర్భాగ్యం. నా పిల్లలు దృష్టి పెట్టండి కొంచెం. ప్రజలకి చాలా ఇబ్బంది పడుతుంది. విద్య మంగయ్య గారు ఈ వైద్య గారికి అయితే నా ఒక చాలా చెప్పారు కదా, అది మళ్ళీ మా గ్రామం తరపు నుంచి ఇలా ఓటకాలు మళ్ళీ చెప్తారండి. అది కరెక్ట్ కాదండి. స్మెల్ ఎక్కువ మంది మాకు వచ్చేస్తుంది. డైరెక్టర్ లాగా రవి కాలేజీ అటు సైడ్ పెడితే బాగుంటుంది. అది ఒకసారి ఈ వైద్య గారు చెప్తే 3 లక్షల కొట్టుకుంటే చెప్పారు. సరే సార్. లోకల్గా ప్రజాప్రతినిధులుగా రాజ్యాంగబద్ధంగా మేము అక్కడ ఎన్నికై ఉన్నాం. మా 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 పాత్ర దీనిలో కనీసం పాత్ర పక్కన ఇలా జరుగుతుంది, ఇలా వస్తాను కనీసం కబురేది. ఇది ఎంతవరకు కరెక్ట్? అధికారులందరికీ నేనైతే చెప్తున్నా ఒక ఎంపీటీసీగా, ఇది ఎంతవరకు కరెక్ట్? మేము రాజ్యాంగబద్ధంగానే కదా ఎన్నికయ్యా, దొడ్డుదాన్ని ఎన్నిక అవ్వలేదు కదా. అభివృద్ధి చేయండి, అభివృద్ధికి మేము సహకరిస్తాం. కనీసం లోపల ఉన్న వార్డు మెంబర్లకి, సర్పంచ్లకి, ఎంపీటీసీలకి కనీసం కబురైనా చెప్పండి. ఇదైతే మంచి పరిణామం కాదు. ఈ పరిణామం ఇది ఇలా కొనసాగితే కూడా బాగుండదు. చెప్పేదేనండి, జేఈ గారిని ఒకసారి నా ఛాంబర్కి రమ్మనండి. హెల్త్ బాగోలేదు కాబట్టి ఒక 2 days ఆగి నా ఛాంబర్కి రమ్మనండి. తప్పది. ప్రజల నుంచి ఎన్నికయ్యారు కాబట్టి ఎంపీటీసీకి చెప్పాలి, సర్పంచ్కి చెప్పాలి. వాళ్ళు మేము అభివృద్ధి కాపు చేయమే, అభివృద్ధి చేయండి. మేమే ప్రజల నుంచి ఎన్నికయ్యాం కాబట్టి ఖచ్చితంగా అప్పారావు గారిని ఒకసారి 2 days ఆగినాక హెల్త్ బాగలేదు అయ్యింది నా ఛాంబర్కి ఒకసారి అయ్యండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గౌరవం అందుతుంది. ఇది నా హామీ. ఇది మా ఎంపీపీ గారి దృష్టిలో పెట్టడం కోసమే మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇది రిక్వెస్ట్. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ఐపోలవరం మండలం కొత్త మురుమళ్ల గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలోరో వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కేసనకుర్రుపాలెం గ్రామానికి చెందిన గాదిరాజు రాజంరాజుగా పోలీసులు గుర్తించారు. ఐపోలవరం ఎస్ఐ జె భాను ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మన టీడీపీ యాప్ ద్వారా ముమ్మిడివరం నియోజకవర్గంలో అత్యధిక మందికి కంటెంట్ పంపిన 15 మందికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పంపించిన ప్రశంసా పత్రాలను ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు అందజేశారు. ఈ సందర్భంగా మొదటి 3 స్థానాల్లో నిలిచిన ధూళిపూడి సుబ్రహ్మణ్యం, ధూళిపూడి వెంకటరమణ, ఉద్దీశ వీరేశ్వరరావులను ప్రత్యేకంగా అభినందించారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అని, వైసీపీ వాళ్లు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తాళరేవు మండల పెద్దవలసల గ్రామంలో పోతాబత్తుల నారాయణమూర్తి, అరదాడి తాతారావు, మల్లాడి భవానీ, ముమసాని సత్యమ్మలతో పాటుగా లక్ష్మీపతిపురం గ్రామంలో కామాడి వాణి, గాడిమొగ గ్రామంలో మల్లాడి గంగాద్రి వర్మ ఆకస్మిక మరణంతో బాధపడుతున్న వారి కుటుంబ సభ్యులను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పొన్నాడ సతీష్ కుమార్ కలిసి ఓదార్చి ధైర్యం చెప్పారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం గాడిమొగ గ్రామంలోని పెద్దవలసల లక్ష్మీపతిపురంలో జరిగిన ఈ కార్యక్రమంలో తాళరేవు మండల జెడ్పీటీసీ దొమ్మేటి శామ్యూల్ సాగర్, కాట్రేనికోన జెడ్పీటీసీ సభ్యులు నేల కిషోర్ బాబు, తాళరేవు వైస్ ఎంపీపీ నాగరాజు, తాళరేవు మండలం వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి మోక మధుబాబు మరియు సీనియర్ నాయకులు లంకే రాములు, అంకాడి అంజిబాబు, పోతబత్తుల నూకరాజు, ఎంపీటీసీ నరసింహమూర్తి, కాలాడి శివ, ఓలేటి ధనుంజయ, విశ్వనాథపల్లి కనకరాజు మరియు చిన్నవలసల పెద్దవలసల గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వానపల్లి గ్రామ సభలో ముఖ్యమంత్రికి అందిన ఫిర్యాదులను నాణ్యతతో పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్. ముమ్మిడివరం నగర పంచాయతీ కౌన్సిల్ హాల్ నందు చైర్మన్ కమిటీ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ఐపోలవరం మండలం కొత్త మురుమళ్ల గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.